శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శివుడు ప్రత్యక్షమైన తర్వాత శివుడి యొక్క అద్భుత వీర్యాన్ని దేవతలు అందరూ కూడా కలిసి అగ్నిదేవుడే మీ వీర్యాన్ని భరించగల శక్తి గల వాడని చెప్తారు. అయితే అగ్నిదేవుడు కూడా ముందుకు వచ్చి స్వామి నీ వీర్యాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్తాడు. ఆ విధంగా శివుడు కూడా తన వీర్యాన్ని అగ్నిదేవుడికి ఇస్తాడు. ఇచ్చిన వెంటనే శివుడు మాయమైపోతాడు. దేవతలందరూ కూడా మాయమైపోతారు. అయితే ఆ వీర్యాన్ని స్వీకరించిన అగ్నిదేవుడు మటుకి ఆ తాపాన్ని తట్టుకోలేకపోతాడు. ఆ శివవీర్యం యొక్క తాపాన్ని తట్టుకోలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. స్వామి ఈ వీర్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ అగ్ని నేను భరించలేకపోతున్నాను, నేను అగ్నిదేవుని అయినప్పటికీ కూడా ఆ శివ యొక్క అగ్నిని నేను భరించలేకపోతున్నాను, ఏం చేయాలి స్వామి అంటే నేనేం చేయలేను, శివుడినే శరణు వేడు అంటాడనమాట. అయితే శివుడిని శరణు వేడగానే శివుడు అంటాడు, అయితే నువ్వు హవిషు మనం యజ్ఞం చేస్తున్నప్పుడు హవిషు ద్వారా నువ్వు మిగిలిన దేవతలకి ఆ యొక్క శివ వీర్యాన్ని పంచే అంటాడు. అప్పుడు ఇంద్రాది దేవతలకు హవిషు ద్వారా తన యొక్క గర్భంలో ఉన్న శివవీర్యాన్ని దేవతలందరికీ పనిచేస్తాడు. దేవతలందరూ స్వీకరించిన దేవతలు కూడా ఆ వీర్యాన్ని ఆ శక్తిని తట్టుకోలేకపోతారు. ఆ వేడిని తట్టుకోలేకపోతే అప్పుడు అందరూ కూడా శివుడిని హరహర మహాదేవ శంభో శంకర మేము ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం స్వామి అని అనగానే శివుడు చెప్తాడు, శివుడు ఒక వరం ఇస్తాడనమాట. కేదార్నాథ్ ఇక్కడెక్కడా కాదండి, కేదార్నాథ్ దగ్గర మందాకిని అనే నది ఉంటుంది. ఆ నది దగ్గర స్నానం చేసే వాళ్ళకి ఈ యొక్క అగ్నిని తట్టుకునే శక్తి ఉంటుందని చెప్పేసి శివుడు చెప్తాడు. శివుడు చెప్పగానే వీళ్ళందరూ కూడా కేదార్నాథ్ వెళ్ళిపోతారు. కేదార్నాథ్ వెళ్ళిపోగానే అక్కడ సప్త ఋషుల భార్యలు వచ్చి కేదార్నాథ్ యొక్క నదిలో స్నానం చేసేటప్పటికి విపరీతమైన చలి అయితే వచ్చేస్తుంది. ఆ చలికి తట్టుకోలేక అక్కడ అగ్నిముఖంగా ఉన్న అగ్నిదేవుడి దగ్గరికి వచ్చి చలి కాసుకోగానే ఆ అగ్ని తనలో ఉన్న శివవీర్యాన్ని అంతా కూడా అగ్ని కాసుకుంటున్న ఈ 7 యొక్క సప్తఋషులకి కూడా తన శివవీర్యాన్ని అగ్ని ద్వారా వాళ్ళలో ప్రవేశపెట్టగానే ఆ అగ్ని అక్కడి నుంచి మాయమైపోద్ది. వీళ్ళు వెంటనే గర్భం దాల్స్తారనమాట. వెంటనే వీళ్ళు గర్భం దాల్చగానే ఋషులు వచ్చి ఏంటి మీరు ఇక్కడ పూజలని చెప్పి కేదార్నాథ్ వచ్చి పని చేస్తారా అని మిమ్మల్ని వదిలేస్తున్నాం మేము అని వెళ్ళిపోతారనమాట. అయ్యో అప్పుడు ఈ 6 కూడా చాలా బాధపడి ఏంటమ్మా అరుంధతి మాకు ఎందుకు ఇలా జరిగిందమ్మా, మేము ఏం తప్పు చేసాం, ఏంటి మాకు ఈ శిక్ష అంటే ఇదంతా శివుడి యొక్క లీల, మీరు శివుడిని ప్రార్థించగానే ఆయన మీకు ఏం చేయాలో చెప్తారనగానే వీళ్ళు శివ అండ్ శివుడిని ప్రార్థించగానే శివుడు ప్రత్యక్షమే, మీరు మీ గర్భంలో ఉన్న ఈ అగ్ని శివవీర్యాన్ని పక్కనే ఉన్న గంగలోకి విడిచిపెట్టండి అంటారు. గంగలోకి విడిచిపెట్టగానే గంగమ్మ కూడా ఈ వేడిని తట్టుకోలేకపోతే ఆ గంగమ్మ తల్లి శివుడి యొక్క వీర్యాన్ని పక్కనే ఉన్నప్పుడు స్వామి చెప్తాడు గడ్డిలోకి కక్కేయమని చెప్తాడు. గడ్డిలోకి కక్కేయగానే అద్భుతమైన 8 సంవత్సరాల బాలుళ్లాగా మన కుమారస్వామి కోటి సూర్య సమప్రభలాగా పుట్టేస్తాడనమాట. ఆయన పుట్టగానే కోటి సూర్యుల అంత వెలుగు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నింపేస్తూ ఉంటుంది. అయితే దేవతలందరూ కూడా కుమార అని పిలవడం వల్ల ఆయన కుమారస్వామి అనే నామం సార్థకమైందని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ 6 తల్లులు కూడా వీళ్ళనైతే కృత్తికలు అంటారనమాట. ఈ 6 కృత్తికలు అంటారు. అయితే ఈ 6 కూడా కుమార నేను పాలిస్తానంటే నేను పాలిస్తానని 6 కూడా ఒకరికి ఒకరు దెబ్బలాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు దెబ్బలాడుకుంటుంటే మీరు 6 నాకు పాలు ఇవ్వాలి అంతే కదా అని అడుగుతారు. అవును నాయన, మేము 6 మీకు అమ్మలము, మేము 6 నీకు పాలు ఇవ్వాలి అని అనుకుంటున్నాము, కానీ నీకు ఉన్నది ఒక నోరే కదా, మేము 6 ఎలా పాలు ఇవ్వగలము అనేసి కృత్తికలు బాధపడతాయి అన్నమాట. అయితే సరే, అయితే మీకోసం నేను ఈ 6 ముఖాలను ధరిస్తాను, తద్వారా నేను షణ్ముఖుడు అనే నామంతో ఈ లోకంలో పేరు పొందుతాను అనేసి కుమారస్వామి చెప్తారనమాట. ఆయన ఒకేసారి 6 తలలను ధరించి ఒకే నిమిషంలో 6 దగ్గర నుంచి కూడా పాలు అనేవి స్వీకరిస్తారు. ఆ కృత్తికలు ఎంతో ఆనందపడతాయి. అప్పటి నుంచి షణ్ముఖుడు అనే నామం మనకి లోకంలో సార్థకమైందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా కుమారస్వామి యొక్క జననం విన్నవారికి చెప్పిన వారికి అనేక కోటి రెట్ల ఫలం లభిస్తుందని మన పురాణాలు
సాక్షాత్ ఈశ్వరుడే మన పురాణాల్లో చెప్పడం అయితే జరిగింది. ఈ కథ అతి భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఎంతో పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మాత్రే నమః. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకి చేసుకోండి. ధన్యవాదాలు.